నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో ఎన్నికల సీజన్ స్టార్ట్ అయింది వింటర్లో కూడా హీట్ పుట్టిస్తున్నాయి పాలిటిక్స్ నోటిఫికేషన్స్ కు ముందే అధికార విపక్ష చీఫ్లు మార్పులు చేర్పులతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో నవ్యాంధ్రలో మరో పార్టీ పుట్టుకొచ్చింది అది కూడా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ జై భారత్ పేరుతో కొత్త పార్టీని అనౌన్స్ చేశారు కొన్నాళ్ల నుంచి జేడి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం సాగింది ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారు జై భారత్ నేషనల్ పేరిట కొత్త పొలిటికల్ పార్టీని పెట్టారు ఈ మేరకు పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచే ఎన్నికల బరిలో దిగనున్నారు ఏపీ రాజకీయాల్లో జై భారత్ నేషనల్ పార్టీ సంచలనంగా మారింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ కీ రోల్ ప్లే చేస్తుందన్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇప్పటికే అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ ఆయా పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని చెప్పారు లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆయా రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కోసం జై భారత్ నేషనల్ కృషి చేస్తుందన్నారు వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో పార్టీని పెడుతున్నామని స్పష్టం చేశారు జై భారత్ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య అని ప్రత్యేక హోదా సాధిస్తే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు మొన్నటి వరకు ఏపీలో ద్విముఖ పోటీ ఉంటుందని అందరూ భావించారు ఇప్పుడు కొత్తగా జేడి లక్ష్మీనారాయణ రావడంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు